ఏం చేస్తుంటారన్న మీరు? నేను మాజీ వార్డ్ మెంబర్ అండి. ఎలా ఉందన్న ఏలూరు? ఏలూరు బాగానే ఉందండి. ప్రజెంట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. రానున్న రోజుల్లో ఏది వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీకే వస్తుందని అనుకుంటున్నాం అండి. అదేనా జగన్ అన్న సంక్షేమ పథకాలు గట్రా అన్ని ఇచ్చారు, ఆళ్ళనాని గారు వస్తారు అది అని చెప్తున్నారు కదా. ఆళ్ళనాని గారు వస్తారని అంటున్నారు అందరూ, కానీ మరి లాస్ట్ మినిట్ వరకు ఎలా ఉంటుందనే తెలియదు. అంటే ఇప్పుడు జనాల్లో ఉన్న దాన్ని బట్టి అనుకున్నది టీడీపీ అవుతుంది అని గెస్సింగ్. ఇన్ని సంక్షేమ పథకాలు ఉండడం వల్ల మంచిదంటారు చెడ్డదంటారు మీరు? మంచిది అంటే పేదవాడికి మంచిదే, ఉన్నవాడు పరిస్థితి వాళ్ళకి అగేమి గోచరంగా ఉంటుంది. అది అంటే ఇన్ని పథకాలు ఇవ్వడం కూడా జనాలను సోమరపోతు చేయటమేగా. అది అంటే చంద్రబాబు ఇంతకుముందేమో ఇన్ని పథకాలు ఇస్తున్నా సోమరపోతు చేస్తున్నారు అన్నారు కదా, మళ్ళీ అదే పథకాలు కొంచెం పేర్లు మార్చి ఇంకా అదనంగా ఇస్తారంటున్నారు కదన్నా. అదనంగా ఇవ్వడం అంటే అభివృద్ధి కనిపించింది అనుకోండి, మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి లేనప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినా జనాలకు ఇబ్బందిగా. ఇప్పుడు ఎవరైనా కానీ అటైనా ఇటైనా కానీ ఎవరైనా కానీ వచ్చేది అనుకోండి, అభివృద్ధి చూపించాలి. అభివృద్ధి పదంలో ముందు ఏదన్నా ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా వచ్చినాయి అనుకోండి, పేదవాడికి ఏదైనా ఉపాధి కల్పించాం అనుకోండి బాగుంటుంది. అప్పుడు మనం పథకాలు పెట్టినా దీన్ని బ్యాలెన్స్డ్ చేసుకోవడానికి అవకాశం. అంటే జగన్ గారి పరిపాలన బాగానే ఉంది కానీ సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి, అభివృద్ధి చూపించట్లేదు, ఉద్యోగాలు చూపించట్లేదు అంటారు మీరు? అంతేగాని మరి అందరికీ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందేగా, ప్రతి ఒక్కళ్ళం రోడ్డు మీద ఉన్నాం. అది బాగున్నాయి, పథకాలు ఇచ్చారు, అన్నీ బాగున్నాయి, కానీ ఇది కూడా ఉంటే బాగుండేది. అది అన్నారు కదా 30 years అని. ఆ 30 years ఏంటి అనేది అందరికీ అర్థమయ్యేది. అది ఆ 30 years అనేది ఇప్పుడు లేదుగా. రానున్న రోజుల్లో టీడీపీ జనసేన రెండు కలిసి వస్తుంది కదా, తప్పోటి ఇవ్వగలరంటారా వైసీపీకి? సార్ అలాగనేది ఏంటంటే ప్రజల్లో ఇప్పుడు టీడీపీ తరఫున జనసేన వచ్చింది మరలా, అది రావటం వల్ల శుభ పరిణామం కింద లెక్కేసుకోవాలి. అది మరి టీడీపీకి ఇక వస్తే మటుకి అద్భుతం, లేదంటే కష్టం. రానున్న రోజుల్లో సీఎం ఎవరవుతారని ఉన్నారని మీరు? రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడే ఉన్నారు. ఎందుకంటే సామాన్య మానవులు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఆ పథకాలు కాదు, ఉద్యోగాలు, అభివృద్ధి ఇవి అనుకోండి.